హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రుద్రాణి వేసిన పథకాలు ఫెయిల్ అయ్యాయి అని తన పథకాన్ని అమలు చేసిన రాహుల్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అసలు మాయ వచ్చి అసలు నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన తర్వాత రాహుల్ రుద్రాణి గదిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాహుల్, ఏంటి మామ్ ఇలా జరిగింది? అసలు మాయ మన మనుషుల దగ్గర నుంచి ఎలా తప్పించుకుంది? ఇలా వచ్చి ఇంటికి అందరి ముందు అసలు నిజాన్ని బయట పెట్టేసింది. ఇప్పుడు తాతయ్య వాళ్ళు, రాజ్ వాళ్ళు ఆ మాయ వెనక ఉంది ఎవరో పట్టుకునేంత వరకు నిద్రపోయేలాగా లేరు. తన వెనక ఉన్నది మనమే అని తెలిస్తే మన సంగతి ఏంటి మామ్ అని అంటూ ఉంటాడు. అప్పుడు రుద్రాణి, నువ్వు కంగారు పడకురా, అంతదాకా వచ్చేదాకా నేను సైలెంట్గా ఊరుకుంటానా అని అంటుంది. అసలు మన వెదవలే సరిగ్గా ఉంటే మనకి ఇంత పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళకి పనపై చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ అని అనుకుంటూ ఉంటుంది. ఇన్నాళ్ళు మా అన్నయ్య చేసిన తప్పుని అడ్డుగా పెట్టుకొని ఆ మాయ ద్వారా డబ్బులు సంపాదించాము. అలాగే ఈ ఇంట్లో అందరినీ బాధ పెట్టి సుఖంగా ఉన్నాము. ఇప్పుడు ఏం చేయాలి? మనకి నెల నెల డబ్బులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. మా అన్నయ్య వదినల మధ్య గొడవ పెట్టి వాళ్ళని శాశ్వతంగా విడగొడదామని అనుకున్నాను. ఇప్పుడు అది కూడా కుదరదు. మా అపర్ణ వదిన ఇంకా మా అన్నయ్యని క్షమించేసింది కూడా. ఇంకా నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా రాహుల్కి ఒక కాల్ వస్తుంది. అప్పుడు రాహుల్ కాల్లో హలో అని అంటాడు. రాహుల్కి డీలర్ కాల్ చేస్తాడు. అప్పుడు డీలర్, ఏంటి రాహుల్ సార్, మాకు డీల్ ఇచ్చిన సంగతి మర్చిపోయారా ఏంటి? తర్వాత మాకు అసలు కాలే చేయడం లేదు అని అంటారు. అప్పుడు రాహుల్, అదేం లేదు అని అంటాడు. అప్పుడు ఆ డీలర్, మన డీల్ ప్రకారం 50 కేజీల బంగారాన్ని తెప్పించమన్నారు కదా, బంగారం రెడీగా ఉంది సార్, మరి మీకు ఎప్పుడు డెలివరీ ఇవ్వమంటారు అని అంటారు. అప్పుడు రాహుల్, నేను మీకు మళ్ళీ కాల్ చేసి చెప్తాను అని అంటాడు. అప్పుడు ఆ డీలర్, ఓకే సార్, ఈసారి మన మీద ఎలాంటి డౌట్ రాదు కదా సార్ అని అంటాడు. అప్పుడు రాహుల్, నేను మీకు ముందే చెప్పాను కదా, అంతా నేనే చూసుకుంటాను అని, ఇంక మీరు నిశ్చింతగా ఉండండి, మీకు ఒక్క మాట కూడా రాదు అని అంటాడు. అప్పుడు ఆ డీలర్, అలాగే సార్, మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు. అప్పుడు రాహుల్ అలాగే అని వెంటనే కాల్ కట్ చేస్తాడు. అప్పుడు రుద్రాణి, ఎవరు రాహుల్ కాల్లో అని అంటుంది. అప్పుడు రాహుల్, మనం బంగారం తెప్పిస్తున్నాం కదమ్మా, 50 కేజీలు ఆ డీలరే కాల్ చేశాడు, బంగారం రెడీగా ఉందంట అని అంటాడు. అప్పుడు రుద్రాణి, అవునా, మంచి టైంలో కాల్ చేశాడు. ఎలాగో ఇంట్లో వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆఫీస్లో నీ ప్లాన్ని మొదలుపెట్టు. మనం అనుకున్నట్లుగా ఆ బంగారాన్ని తెప్పించు, వాటికి సంబంధించిన డూప్లికేట్ పేపర్స్ అన్నీ రెడీ చేయించి కళ్యాణ్ మీద మచ్చ వచ్చేలాగా చేయి అని అంటుంది. అప్పుడు రాహుల్, మరి ఇప్పుడు కళ్యాణ్ ఆఫీస్కి రావడం లేదు కదమ్మా, ఇప్పుడు ఎలాగా అని అంటాడు. అప్పుడు రుద్రాణి, కళ్యాణ్ ఆఫీస్కి రాకపోయినా అంతకుముందు వచ్చాడు కదా, అయినా ఇప్పుడు ఆఫీస్కి ఎండి కళ్యాణే కదా అని అంటుంది. అప్పుడు రాహుల్, అవును కదా మమ్మీ, నేను వెంటనే ఆ పనులన్నీ చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రుద్రాణి, ఇప్పుడు మేం వేసే ప్లాన్ వల్ల ఆఫీస్కి చెడ్డ పేరు, లాస్ కూడా వస్తాయి. దీని నుంచి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. ఆ అసలు మాయ నుంచి తప్పించుకున్నంత ఈజీ కాదు అని అనుకుంటూ ఉంటుంది. పాపం కళ్యాణ్ మొన్ననే ఒక గొడవలో ఇరుక్కొని పెద్ద పంచాయితీ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక గొడవలో పాపం
ఇరుక్కోబోతున్నాడు. నాకు కళ్యాణ్ని చూస్తే జాలేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే స్వప్న వచ్చి రుద్రాని గది బయట నుంచొని చూస్తూ ఉంటుంది. రుద్రాని ఒక్కసారిగా స్వప్నని చూసేసరికి ఆశ్చర్యపోతుంది. అమ్మో, ఇదంతా వినేసిందా ఏంటి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. అప్పుడు స్వప్న లోపలికి వచ్చి, ఏంటత్తా నన్ను చూసి అంతలా ఆశ్చర్యపోతున్నావు? ఎలాంటి దుర్మార్గం పని చేయబోతున్నావు ఇప్పుడు అని అంటుంది. అప్పుడు రుద్రాని అయితే ఇదేమీ వినలేదన్నమాట అనుకొని, నేనేం ఆలోచించట్లేదు స్వప్న, ఎప్పుడు నాకు అదే పని అనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు స్వప్న, దుర్మార్గులు మంచి పనులు చేయరు కదా అత్త, అందుకని అలా అన్నాను అని అంటుంది. అప్పుడు రుద్రాని కోపంగా స్వప్నని ఏమీ అనలేక అలానే చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండి, నా గదికి ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు అని అంటుంది. అప్పుడు స్వప్న, నాకు ఈ టైంకి జ్యూస్ తీసుకురావాలని తెలీదా? నేను వచ్చి చెప్పాలా నీకు అని అంటుంది. అప్పుడు రుద్రాని, మర్చిపోయాను స్వప్న, ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని స్వప్నని తిట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళి జ్యూస్ చేసుకొని స్వప్న గదికి తీసుకొని వెళ్తుంది. అక్కడ స్వప్న, ఆగత్తా అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఏమైంది స్వప్న అని అంటోంది. అప్పుడు స్వప్న, నేను చెప్పి ఎంతసేపు అయింది? ఇంత లేటుగానా తీసుకొచ్చేది? నాకు వద్దు అని అంటోంది. అప్పుడు రుద్రాని, అదేంటి స్వప్న, నేను ఇక్కడి నుంచి కిందకు వెళ్ళి జ్యూస్ చేసుకొని మళ్ళా పైకి రావాలి కదా, అక్కడికి నేను చాలా ఫాస్ట్గానే వచ్చాను. ఇంకా మరీ అంత ఫాస్ట్గా అంటే నా వల్ల కాదు స్వప్న, నేను నడవలేను అని అంటోంది. అప్పుడు స్వప్న, అవునులే పాపం, ముసలిదానివైపోయావు కదా అని అంటుంది. ఆ మాటకి రుద్రానికి కోపం వస్తుంది. అప్పుడు స్వప్న ఎలాగో జ్యూస్ వద్దు అంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వప్న, అత్త ఏంటి వెళ్ళిపోతున్నావు అని అంటుంది. అప్పుడు రుద్రాని, నువ్వే కదా జ్యూస్ వద్దన్నావు అని అంటుంది. అప్పుడు స్వప్న, నేను వద్దంది నువ్విప్పుడు తీసుకొచ్చిన జ్యూస్ని, వెంటనే వెళ్ళి చాలా త్వరగా ఇంకొక జ్యూస్ చేసుకొని తీసుకొనిరా అని అంటుంది. అప్పుడు రుద్రాని, దొంగ మొహంది, పద్దాక నన్ను ఇలానే తిప్పిస్తూ ఉంటుంది అని తిట్టుకుంటూ వెళ్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.